అది అక్కడ దూరంలో పెట్టాను. ఆ రోజు వైలెక్స్ మీటింగ్ తీసుకున్నాను. అది అమౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే 75,000 లాస్ట్ మాటగా తీసుకున్నాను. అంటే నేను కూడా ఓకే అని చెప్పినాను. వాళ్ళు ఆ రోజు 65,000 ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చేసి నేను 75 మాట్లాడుతుంటా 65 అని రాసిచ్చాను. ఆ రోజు నేను చెప్పాను ఇది అగ్రిమెంట్ చెప్పలేదు ఎలా అమౌంట్ అంటే దీంట్లో అన్న సామాన్లన్నీ కూడా నేను ఇస్తాను చెప్పలేదు. దీంట్లో ఉన్న కొన్ని సామాన్ల వరకు అనేది వీళ్ళు నాకు తెలియకుండా మొత్తం అన్ని రాసిచ్చాను సార్. నేను రాసిచ్చిన తర్వాత నేను మాట్లాడింది మీకు ఇలా ఏమైనా ప్రాబ్లం ఉంటే అదే మాట అన్నాను సార్. మదర్ ప్రామిస్ అంటే నేను అన్నాను అన్న ఇది ఏం ప్రాబ్లం రాదన్నా మీకు అని చెప్పారు. ఆ వీడియో ఉంది నా దగ్గర పెట్టింది ఏమన్నా అంటే గ్రీన్ది ఎల్లోది రెండు అది ఉందని. ఇప్పుడు ఏమంటుంది సామాన్యను మా పార్ట్నర్తో నాకు ఏదో లిటిగేషన్ ఉందని అంటున్నాను. ఏదైతే అమౌంట్ అది ఇచ్చే ముందు అవన్నీ ఏం చెప్పలేనండి. అదేం స్వప్నం లేదన్నా. సరే సార్ నేను ఇవ్వద్దన్నప్పుడు ఆ రోజే పైసలు రిటర్న్ ఇచ్చేస్తున్నాను. 20 డేస్ నుంచి ఫోన్ చేస్తే డైలీ ఫోన్ చేస్తున్నాను. 3 డేస్ నుంచి ఫోన్ మళ్ళీ అదే రోజు ఆయన ఇవ్వనప్పుడు కష్టం నేనే పే చేస్తాను అని చెప్తున్నాను. 20 డేస్ లాస్ట్ 10 డేస్ అప్పుడు ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు ఎందుకు ఏమంటున్నావు? ఇప్పుడు ఏమంటే ₹1,00,000 అది లేకుంటే మొత్తం మనసంతా చనిపోదామని ఫీలింగ్ వచ్చింది. రైతుగా అదే సార్ నేను అదే సార్ నా మిస్టేక్ చేశాను. మీరు ఆ రోజు అంత ట్యాక్స్ తీసుకెళ్ళి లేదు సార్. మీరే పే చేసి దగ్గర 10 డేస్ అవుతుంది వాళ్ళ దగ్గర. అది లాస్ నేను ఏమంటా అంటే పే చేస్తా అంటాం. మాకు ఎంతైతే లాస్ అయిందో అది పే చేయండి అని చెప్తున్నాం మేము. 1 lakh ఇస్తున్నాను సార్. 20,000 ఎక్స్ట్రా 20,000 నేను ఇస్తాను. సార్ మేము అది రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ ఏమన్నా అంటే స్పాట్ ఈరోజు ఇవ్వండి మీరు 50 అది పేమెంట్ ఇచ్చేది. ఒకవేళ పీసీఐ వెరిఫికేషన్ ఆ రోజు ఏమన్నా మేడం వస్తే నేనే మాట్లాడతాను. అదే సర్టిఫికేట్ నానే ఇస్తాను. మేడం కూడా ఏదైనా ప్రాబ్లం రెడీగా చెప్పాలి. అంటే ర్యాకులు అవన్నీ బ్యాగ్లు అవన్నీ ఇలా దగ్గర ఉన్నాయి. గోదాంలో పెట్టింది. గోదాంలో పెడితే మేము అగ్రిమెంట్ రాపించుకున్నాం. పైసలు ఏం చెక్ చేసి అగ్రిమెంట్ రాపించుకున్నాం. నెక్స్ట్ అమౌంట్ మొత్తం తీసుకొని పోతామండి. నేను చెప్పాను సార్ 20 రోజులు నేను ఓకే అంటున్నాను. ఆయన ఇప్పుడు దాంట్లో ఆయనకి ఎక్కువ లాభం వచ్చేది ఉంది. ప్రామిస్ అంటే ఎక్కువ లాభం లేదు సార్. మీరే ఆలోచించండి. మేము నెల దగ్గర ఆయనకు రెంట్ పే చేసి మేము తిరిగి 3 నెలల నుంచి సామాన్ కోసం అయినా సరే ఇచ్చేసి పైసలు తీసుకొని అయిపోతుంది కదా. మీ దగ్గర పెట్టుకోండి. నేను ఎవరికైనా నమ్మినా కూడా ఓపెన్ చేసి చేసినా కూడా నన్ను పెట్టింది. మీరు ఎందుకు అమ్మినారని అక్కడ 2 lakhs ఉన్నారు నా సార్. మీ దగ్గర వచ్చి నా దగ్గర కాదు. నేను ఎవరికైనా షేర్ చేస్తే కనుక మీరు షేర్ చేసామని నన్ను పెట్టింది. వాళ్ళకి అమ్మిన తర్వాత ఎందుకు కావాలి బయటికి మళ్ళీ మొత్తం అయిపోయినాక ఒక రోజు ముందు 3 రోజుల ముందు చెప్తున్నాడు సార్ ఏదో లిటిగేషన్ ఉంది మాకు అని అంటున్నాడు. లిటిగేషన్ బట్టి ఉంది అది ఫర్నిచర్ 10 డేస్ నుంచి తిరుగుతున్నాం సార్. ఫోన్ చేస్తే ఫోన్లో చెప్తున్నాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు అమ్మినవి ఎందుకు ఉందంటున్నావు? వాళ్ళకి ఫోన్ చేసి అప్పటి వరకు ఇవ్వకుండా సామాన్ వచ్చే వరకు సామాన్ ఫస్ట్ ఏమన్నా అంటే గోదాం కదా సరే ఆయన ఏం లేదు ఫోన్ పే అని చెప్పేసి ఇచ్చేసామంటే ఇచ్చేస్తామని చెప్పాడు. ఇప్పుడు చెప్పు మళ్ళీ అట్లా మేము బయట అయితే అన్న ఏమన్నాడు రికార్డింగ్ ఉంది. ఆ రోజు నాకు సాయంత్రం వరకు పైసలు ఇస్తే ఓకే లేకపోతే రేపటి నుంచి పెంచేస్తాను. మేము ఏం చేసాం ఇంట్రెస్ట్కి వేరే తీసుకొని ఈయనకి ఇచ్చినాం నెక్స్ట్ డే వచ్చి.
సింగిల్ పేమెంట్ ఇచ్చాను. మా ప్రాబ్లం మాకుంటే మీ సింగిల్ పేమెంట్ ఇస్తే ఆయన ఇప్పుడే పేమెంట్ ఎందుకు ఇస్తారు భయ్? సింగిల్ పేమెంట్ ఎందుకు ఇస్తారు? దొంగ సామానా మంచి సామాన్ అంటే తెలుస్తుంది, ఒక టైం పడుతుంది కదా తెలుస్తుంది. ఇప్పుడు ఎవడైనా ఇల్లు అమ్మేటోడైనా షాప్ కొనుక్కుంటాడైనా సింగిల్ పేమెంట్ ఇవ్వదు. చెప్పడం అరే ఇయ్యరు బై సింగిల్ పేమెంట్, మాట్లాడి కన్వర్సేషన్ ఇలా టైం పడుతుంది, ఏదైనా ఉండదు అది. ఎందుకంటే దానిపైన మన ఎడ్యుకేషన్ ఫీజు ఎట్లా తెలుస్తుంది? ఎవరికి ప్రయోజనం మాట్లాడాలనుకుంటున్నాం దాంట్లో సామాన్లు నేను అదే సరే 75 75 ఇస్తాడు కదా బై 75. ఇట్లా లాస్ నాకు డబల్ లాస్ అవుతుంది అర్థమవుతుందా? నేను అవన్నీ చెప్పలేదు సార్, నేను రాజు సార్ ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంది నా దగ్గర, నేను చూసుకున్నాను. చూపించమంటే చూపిస్తుంది. అంటే ఈయన ఇట్లా ఎవరు పోయినా సామాన్లు ఇట్లా మొత్తం అమ్మేసి దిగుదాం. మాకు అది తెలియదు కదా సార్, అందుకే ఎక్కి మాకు 10,000 ఒకటే ఇస్తారంట తీసేసుకుంటూ నీకు ఎక్స్ట్రా నీకు 55 ఇచ్చారు నాకు 60 75 నీకు ఇస్తాను. 20 డేస్ ఎందుకు చెప్పాలి సార్? అట్లన్నప్పుడు అదే మాట ఇప్పుడు సరే ఇప్పుడు ఏమంటావు? ఆయన ఇస్తాను రా నీకు. సామాన్ తీసేసుకోమని సార్, మళ్ళీ మీరు ఆలోచించారు. 3 నెలల నుంచి ఇది పోయి వానికి వేరే సామాన్ ఉన్నాయంట అవి అని అంటున్నాడు. ఓకేనా చెప్పు సార్ దాని సామాన్లు అంటే ఏముంది అది చెప్పారు. పక్క మొదలు సార్ అమ్మతోడు అంటే ఇప్పుడు నువ్వేమంటావు బై? చెప్పు పైసా ఆగు బై. ఏం చెప్పాలి ఏ బాబు చెప్పు, నువ్వు చెప్పు. సార్ అయినా ఏదైతే సామాన్ అయితే ఎక్స్పెన్స్ ఉన్నాయి కదా తీసుకోమంటే అని ఏంటంటే ఏమన్నా విలువైన వస్తువులు ఉంటే అది కాదు, ఇప్పుడు ఆయన సేవ్ చేయడంట. మీకు ఎంత కావాలో చెప్పు నాకు. 20,000 లాస్ నేను చేసిన పని ఎంత లాస్ అయినావు? 25 పైసలు గురించి అరే పైసలు కాదు చెప్పు బై, ఇక టైం వేస్ట్ నువ్వు అదే. ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదా, అది ఇంకా నువ్వేం అనిపిస్తున్నావు? అరే కాదు భయ్యా, నా మాట 20 లాస్ అయిందంటున్నావు నువ్వు విరా. 25 తీసుకో. ఉంటున్నా, నీకు అర్థమవుతుందా? ఇది తెగుతుంది, ఇది దారము తెగుతుంది, కలిసిండేది కాదు. కానీ చెప్పు ఇంకెంత ఎక్కువ ఎక్స్ట్రా తర్వాత ఎంత ఏ తర్వాత ఎంత కొనుక్కునేది ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అట్లా అడ్వాన్స్ రిటర్న్ ఇస్తాను. నెక్స్ట్ ఈయన దగ్గర కాదు వేరే దగ్గరికి షటర్ రెంట్ ఇచ్చిన అవి అట్టే ఉండే కదా, నీ మంత్ అడ్వాన్స్ ఇచ్చిన 30,000 సార్. అది అక్కడికి నీ ప్రాబ్లం రా బాబు. వేరే దగ్గర టైం పడుతుంది మళ్ళీ అక్కడ కూడా నాకు ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది కదా సార్. ఏం చేయమంటావు? నేను అయినతో సామాన్ తీసుకోమని ఉంది సార్. ఆయనేమో సామాన్ పైసలతో మాది మేము లాస్ సరే ఓకే, ఆయన లాస్ అంటారు, మేము లాస్ సామాన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నేను మొత్తం ఆ రోజు ఇచ్చేటోను సార్. ఓన్లీ సిస్టమ్ సిస్టమ్ మీ దగ్గర ఉండే సార్, సిస్టమ్ అయితే ఒక సామాన్ పెట్టుకొని మా దగ్గర సామాన్ రాలేదు, ఆ గోదాం దగ్గర ఉంది, మా దగ్గర ఒక్క సామాన్ తీసుకోలేదు. సిస్టమ్ ఈయన దగ్గరనే ఉంది. నువ్వు ఏమంటున్నావు అది చెప్పు. నేను ఏమనుకున్నా అంటే నీకు 55,000 ఇస్తావు, నీకు ఇంకా 20,000 నీకు ఎక్స్ట్రా అయిందంటున్నావు. ఆ 20,000 ఇస్తావు, నువ్వు వేరే చోటు తీసుకో. నీకు ఇంకా 1 మంత్ రెంట్ పడుతుంది అంటావా? ఆ 1 మంత్ రెంట్ నేనే పే చేస్తాను సార్. మీరు ఏదైతే 75 అన్నారో 75 ఇస్తా, నాకు సేమ్ నేను సామాన్ అమ్మడానికి ఇచ్చేసేయండి. సేల్ చేయడానికి ఏ, ఎక్స్ట్రా ఆయన ఇప్పిస్తారా ఇవ్వను. బాబు? అది అది మీరు ఖరాబ్ చదివేది అయింది. లెక్క, ఊరికి ఇంకా. ఏయ్ ఏయ్ ఎట్లా మాట్లాడుతాడు నువ్వు? సార్ మేము 3 నెలల నుంచి తిరుగుతున్నాం మళ్ళా. వాడు లాస్ అయ్యి వాడు ఇది నేనే ఇస్తాను నీకు 20,000. డబ్బులు ఎక్స్ట్రా ఇది ఇస్తాను. చేసుకోవచ్చు అవి ఇయ్యను. చక్కగా మీరు ఎంత కట్టిండ్రో అంత కట్టించుకుంటారు. ఎస్ఐ రాపించుకుంటారు. పైసలు ఇస్తారు. ఏదో వాడు 20,000 ఇస్తాను, లాస్ అయ్యింది అంటున్నారు. సరే ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అంటే కుదరదు, 2 days నాకు టైం. లేకపోతే నువ్వు ఒకటే పని చేయలేవు కదా. అరే ఎప్పుడు ఇస్తున్నావు బాబు? 2 days సార్, 20 వరకు. మంగళవారం గురువారం ఈరోజు మంగళవారం లాస్ట్ నైట్ 8 వరకు ఇచ్చాను సార్. 4, 5 వరకు మీ దగ్గరికి వచ్చి ఇస్తాను. గురువారం ఐ మీన్ మీడియేటర్ ఉండాలి కదా సార్. వీడియో తీసి ఇచ్చేసి వీడు ఎలా ఉంటాడు తెలుసా? పీజీలో ఉంటాడు సార్. సార్ నేను ఫోన్ చేయాలని ఇక్కడ ఇస్తున్నాను సార్. నేను చూడలేదు. ఫోన్ ఇచ్చేస్తలేదు ఎట్లా చేస్తాడు? ఫోన్ ఇచ్చేస్తలేదు 3 days. చూడండి ఎన్ని రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఆయన. నెంబర్ రాసుకోండి డీటెయిల్గా. ఎవరైనా ఆధార్ కార్డు కూడా కట్టాను. సార్ ఎవరు ఇచ్చాను అయినా ఇది పేపర్ ఏ బాబు తీసుకొని ఆడ రాపిచ్చి ఇది రోజులు ఇస్తాను కానీ రాపించినప్పుడు ఆడ రాపిస్తే కనుక మీకు 7 డేస్ ఉంటుంది. 2 రోజులు ఇవ్వకపోతే సామాన్ వెళ్ళిపోతుంది.